లోనే ఒకరిని ఎవరైనా పట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా వారికి అనిపించింది. అప్పుడు ఈ సులువుగా ఆయన మీద నిందని మోపవచ్చు. ఎందుకంటే బయట ఎవరు సాక్ష్యం చెప్తే అది బలంగా ఉండదు, అది చల్లదు కనుక ఆయనకి దగ్గరగా ఉండే ఆ 12 మంది శిష్యుల్లో ఒకరిని మనము బట్టి ఆ ఒక వ్యక్తిని ఆయన వ్యతిరేకంగా నిలబెడదామని వారు అన్నాగాన్ని పొందారు. ఆ రీతిగా గమనిస్తూ ఉన్నారు 12 మందిని కూడా. ఎన్నో మంది గుడాచారాలు పెట్టి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఆయన శిష్యులు ఏం చేస్తున్నారు, ఆయన ఏం చేస్తున్నారు, శిష్యులు అన్నీ కూడా కనిపెట్టారు. కనిపెట్టి ఈ ఇస్కరియోతు యోధాలో ఒక లక్షణాన్ని కూడా గమనించారు. మరి ఒకసారి మరీ వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఒక అద్దరు తీసుకొచ్చి పగలగొట్టి ఆయన కాళ్ళను తెలిసి తన యొక్క తల వెంట్రుకలతో వచ్చినప్పుడు, ఏమమ్మా ఈ యొక్క అద్దరుని ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నాం, డబ్బులు మిగిలితాయి కదా, డబ్బులు మిగిలితే బాగుంటుంది కదా, వేరేగా ఉపయోగించవచ్చు కదా అని అంటున్నారు. మరి అలాగా ఆ సమయంలో ఇస్కరియోతు యోధ మనసు కూడా కొంత వాళ్ళు గ్రహించారు. ఈ వ్యక్తిలో కూడా ధనాశ అనేది ఉంది అని వారికి అర్థమయ్యి నెమ్మదిగా దగ్గరికి వచ్చి మరి కదిలించారు. మనం అంతే కదిలించడం మొదలు పెట్టారు. మరి నేను యేసుక్రీస్తు వారి దగ్గరికి ప్రతిరోజు నేను వెళ్తూ ఆయన సువాసంలో జీవిస్తూ ఆయన సువార్త స్థానంలో నేను ఉంటాను అని చెప్పడం జరిగింది. ఇస్కరియోతు యోధ ఆ యొక్క ప్రధాన శాస్త్రులు, పరిసయ్యులు, ఆ యొక్క మరి ప్రధానులందరూ పెద్దలందరూ కూడా ఆ యొక్క యూదా సమాజంలో అటు మతపరంగా రాజకీయ పరంగా యూదాతో మాట్లాడినప్పుడు, ఇస్కరియోతు యూదాతో మాట్లాడినప్పుడు తన గురించి చెప్తున్నాడు. అయితే వారు గమనించి తనలో ధనాశను చూసి మరి ఇతని ద్వారా మరి మనం అనుకున్న ప్లాన్ని మనము మరి తప్పకుండా సులువుగానే దాన్ని మనం పాటించి దాన్ని నెరవేర్చవచ్చు అని వారు అనుకున్నారు.